హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మా ఊర్లో పీర్ల పండుగ ఎలా చేస్తారు అనేది చెప్తానండి. అలాగే పీర్ల పండుగ యొక్క అసలు కథ కూడా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే ఈ పీర్ల పండుగని మా ఊర్లో అలాగే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా చేస్తారో ముందు చెప్తానండి. తర్వాత పీర్ల పండుగ యొక్క అసలు కథ అయితే చెప్తాను. ఈ పీర్ల పండుగ పద్ధతులు, ఆచారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అయితే ఉంటాయండి. ఇప్పుడు నేనైతే మా అత్తగారు ఊర్లో పీర్ల పండుగ ఎలా చేస్తారో చెప్తాను. ఈ సంవత్సరం పీర్ల పండుగ అయితే మాకైతే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మా ఊర్లో పీర్ల పండుగ చేయక 24 సంవత్సరాలు అయితే అవుతుందంట. ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళ పెళ్ళైన కొత్తలో 1 సంవత్సరం చేశారంట. తర్వాత ఎప్పుడు కూడా ఈ పీర్ల పండుగ అనేది చేయలేదంట. ఎందుకో తెలియదు కానీ పీర్ల పండుగ అయితే పడేశారని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అందరూ పూనుకొని మన ఊర్లో కూడా పీర్లు ఖచ్చితంగా తీయాల్సిందే అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే నిలబెట్టారండి. మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేమైతే ఈ పండగకి మా ఊరైతే వెళ్తామండి. ఇంకా ఈ సంవత్సరం మా అత్తగారి ఊర్లో పండగ చేయడంతో మేమైతే మా ఊరు వెళ్ళే ప్రయత్నం అయితే మానుకున్నాము. ఇక్కడ నేను చేసే ప్రిపరేషన్స్ అంతా లాస్ట్ రోజు కోసమండి. చివరి రోజు సాయంత్రం పూట పీర్లు అయితే ఇంటి ముందుకు వస్తాయండి. అలా ఇంటి ముందుకు వచ్చినప్పుడు తబ్రూక్ అనేది చదివిస్తారనమాట. తబ్రూక్ అంటే పలావు అలాగే మటను. పీర్ల కోసం చేసేది కాబట్టి చాలా నిష్టగా అయితే చేయాలండి. ఈ పండుగను షరగత్తుల ప్రకారం అయితే చేస్తారండి. మా సైడ్ అయితే షరగత్ అనే అంటారు, మరి ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమంటారో నాకైతే తెలియదు. మా ఊర్లో అయితే ఈ పండుగ 5వ తరగతి నాడైతే స్టార్ట్ చేశారండి. అంటే పీర్ల పెట్టె దించడం అంటారనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా శారాలు ఇచ్చేవాళ్ళు, అలాగే మట్కీలు ఇచ్చేవాళ్ళు. పలానా రోజు అంటే 5వ తరగతి నాడు అలాగే 7వ తరగతి నాడు అయితే ఇస్తారనమాట. ఇక్కడైతే ఎక్కువ మంది 7వ తరగతి నాడు మటికీలు అలాగే శారాలు తీసుకొని అయితే వచ్చారండి. మేమైతే మటికీలు అయితే ఇవ్వలేదండి, అందుకోసం తబ్రూకన్నా ఇద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. నా చిన్నప్పుడు అయితే ఈ పీర్ల పండుగ వస్తుందంటే చాలు ఎంతో సంతోషంగా అనిపించేది. పీర్ల పండుగ రోజుల్లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పీర్ల పండుగ చాలా బాగా చేస్తారు. ఈ పండుగ రోజుల్లో ఊరంతా ఎంతో సందడిగా అయితే ఉంటుందండి. రకరకాల వేషాలు కట్టుకొని వేషగాళ్ళు అయితే పిల్లల్ని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. ఆ వేషాలు చూసి నేనైతే చాలా భయపడేదాన్నండి. ఎంత భయపడ్డా కూడా మళ్ళీ వాళ్ళ వెనకే పరిగెత్తేవాళ్ళం. వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి ఉరికిస్తే మాత్రం ఇంట్లో పడిందా గురికొచ్చేవాళ్ళం అనమాట. ఎంతైనా చిన్నప్పటి రోజులే వేరు కదా. మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా పీర్ల పెట్టె 5వ రోజే దింపుతారు. పీర్ల పెట్టె దింపిన దగ్గర నుంచి కూడా చాలా హడావిడిగా సందడిగా ఉంటుంది ఊళ్ళో వాతావరణం అంతా. పీర్ల చావిడి ముందు గుండం అయితే తవ్వుతారండి. ఆ గుండం నిండా కూడా పెద్ద పెద్ద కట్టెలు వేసి మంట చేస్తారు. ఆ మండిన కట్టెలన్నింటినీ కూడా నిప్పులుగా చేస్తారు. పీరీలు ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళైతే ఆ నిప్పుల్లో నుంచి నడవాల్సి ఉంటుందన్నమాట. చివరి రోజున ఆ గుండం చుట్టూ చిన్నపిల్లల్ని అయితే బొర్లిస్తారండి. పెద్దవాళ్ళు కూడా బొర్లుతారు, ఎందుకంటే ఒంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా తగ్గుతాయని నమ్మకం అనమాట. ఈ పీర్ల పండుగ రోజుల్లో ఆడవారు కూడా మాతిమైతే ఆడతారండి. ఇప్పుడు పీర్లు ఎలా తయారు చేస్తారో చెప్తాను. పీర్లను వెదురు కర్రలు, కలప, రంగురంగుల కాగితాలు అంటే శారాలు అంటాం కదా అవన్నమాట. అలాగే దట్టీలు అంటే వస్త్రాలు, ఇలా కలర్ఫుల్గా అయితే అందంగా పీర్లను అయితే తయారు చేస్తారనమాట. కొన్ని చోట్లేమో కొంచెం చిన్నగా ఉంటాయి పీరీలు, అలాగే ఇంకొన్ని చోట్ల కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇలా అలంకరించిన పీరీలను ఊర్లో అయితే ఊరేగిస్తారనమాట. ఈ పీర్లకైతే మేము సాంబ్రాణి అలాగే కొబ్బరి కుడక ఇంకా సబ్జాకు అలాగే పూలమాలలు ఇలాంటివన్నీ కూడా ఇస్తామన్నమాట. బెల్లం కూడా ఇస్తాము. పీర్లకు ఉండే దట్టీలు ఉంటాయి కదా, వాటికి డబ్బులు కూడా కడతారు. ఈ పీర్ల పండుగని ముఖ్యంగా గ్రామాల్లో అయితే చాలా విశిష్టంగా అయితే జరుపుకుంటారండి. కులమత భేదాలు లేకోకుండా అందరూ కలిసికట్టుగా అయితే ఈ పండుగను జరుపుకుంటారు. ఇప్పటి వరకు అయితే నేను చూసిన పీర్ల పండుగ గురించి అయితే చెప్పానండి. ఇప్పుడు అసలు పీర్ల పండుగ కథ అయితే తెలుసుకుందాము. మొహరం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి అనమాట. ఇది ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ మంత్ అనమాట. మొహరం కొత్త సంవత్సరానికి ఆరంభాన్ని సూచించినప్పటికీ ముఖ్యంగా షియా ముస్లింలకు ఇది విషాదం అనమాట. ఈ నెలలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా హజరత్ ఇమాం హుస్సేన్ గారి త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించబడతాయన్నమాట. దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ సత్యం, న్యాయం కోసం పోరాడిన మహనీయుడు. క్రీస్తు శకం 680లో ఇరాక్లోని కర్బలా అనే ప్రదేశంలో ఆయన తమ కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి అన్యాయ పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. యుద్ధంలో ఆయనతో పాటు అనేక మంది వీరమరణం పొందారు. ఈ సంఘటనను కర్బలా యుద్ధం అని అయితే పిలుస్తారండి.
ఈ చారిత్రక సంఘటనను స్మరించుకోవడానికే మొహరం నెలలో ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి. మొహరం ముస్లింలకు కేవలం కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు, ఇది త్యాగం, సహనం, ధైర్యం, న్యాయం మరియు సత్యం కోసం నిలబడే గొప్ప సందేశాన్ని అందించే పవిత్ర సమయం. ఈ నెలలో ముస్లింలు దాన ధర్మాలు, ఉపవాసాలు, ఖురాన్ పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అయితే పాల్గొంటారండి. మొహరం నెలలో 10వ రోజును ఆషురా అని అయితే పిలుస్తారండి. ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా అయితే భావిస్తారు. షియా ముస్లింలు ఈ రోజును ఇమాం హుస్సేన్ వీరమరణ దినంగా స్మరించుకుంటారండి. మొహరం సందర్భంగా ముస్లింలు మసీదులకు వెళ్ళి ప్రత్యేక నమాజులు అయితే చేస్తారనమాట. ఖురాన్ పారాయణం చేస్తారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు నిర్వహిస్తారండి. కొన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించి హజరత్ ఇమాం హుస్సేన్ గారి జీవిత విశేషాలు, ఆయన త్యాగం గురించి అయితే ప్రజలకైతే వివరిస్తారండి. ఈ మొహరం మనకు సత్యం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలని బోధిస్తుందండి. అన్యాయాన్ని ఎదుర్కొని ధర్మాన్ని కాపాడడం ప్రతి మనిషి బాధ్యత అని తెలియజేస్తుంది. మొహరం ఇస్లాం మతంలోని అత్యంత పవిత్రమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నెలండి. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, సత్యం, న్యాయం, త్యాగం, సహనం మరియు మానవత్వానికి ప్రతీక. హజరత్ ఇమాం హుస్సేన్ గారు చేసిన త్యాగం యుగయుగాల పాటు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందండి. అందువల్ల మొహరం మనిషిలో మంచి విలువలను పొందించే గొప్ప ఆధ్యాత్మిక సందర్భంగా భావించబడుతుంది. మొత్తానికి మొహరం పండుగ యొక్క అసలు చరిత్ర అయితే ఇదండి. నాకు తెలిసిన వరకైతే నేను చెప్పానండి. ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. అలాగే నేను ఇక్కడ ఇస్లాంకి వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదండి. కేవలం మా ఊర్లో పీర్ల పండుగ ఎలా చేస్తారు, అలాగే నా చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని అయితే షేర్ చేశానన్నమాట. సో మొత్తానికి ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పీర్ల పండుగ మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇక్కడ నేను 9th రోజు వీడియో అయితే యాడ్ చేశానండి. లాస్ట్ రోజు నేను పనిలో ఉండటం వల్ల వీడియో అయితే తీయలేదన్నమాట.